డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. ఓకే, ఈరోజు టాపిక్లోకి అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి 1వ తారీఖు 5వ నెల 2025 1 మే 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది. ఆ టైం సంధానించి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిడ్డకని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇక దాని తర్వాత ఫస్ట్ నక్షత్రాల విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే 2 నక్షత్రాల ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలా. ఒకటి మృగశిర. ఈ మృగశిర నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 2:21 వరకు ఈ మృగశిర నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఒడిపి రంగు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది నెమ్మల మీద డాగ మీద గెలుస్తుంది. డాగ్ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది. పింగళ అనేది కాకి మీద గెలుస్తుంది. కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. ఇటుక రంగు డాగ్ అనేది శుద్ధ రసంగ మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది మృగశిర నక్షత్రం. ఈ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2:21 వరకు. ఇక మధ్యాహ్నం 2:21 తర్వాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో గెలిచే రంగులు ఒడిపి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది వన్ని పొడల కోడి మీద గెలుస్తుంది. డాగ్ అనేది కాకి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. పిచ్చుకవన్ని గౌడ అనేది నల్ల పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:21 తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయేందు మీకు ఎవరికైనా సరే డౌట్ ఉంది, మాకు కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేస్తున్నాము అనుకుంటే మన ఛానల్ నెంబర్ అయితే స్టార్టింగ్లో వాల్పేపర్ మీద ఇచ్చాను, కంపల్సరీ మెసేజ్ అయితే చేయండి. కొంచెం లేట్ అయినా కూడా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు వరకే కొంతమందికి ఇచ్చాను, కొంతమందికి ఇవ్వలేదు. ఇక మ్యాక్సిమం అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం ఫ్రీ అయిన తర్వాత మ్యాక్సిమం డౌట్లన్నీ క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కాకి నెమళ్ళు, శుద్ధమైన కాకి నెమళ్ళు అనమాట, నున్నబోర కాకి నెమళ్ళు, ఇలాంటివన్నీ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డాగలు, నల్ల కాకులు, 9 వన్ని కాకులు, కాకి డాగలు, శుద్ధ నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ రోడ్డు పోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పూలాలు, డాగ పింగళాలు, శుద్ధ డాగలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డాగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డాగలు, పసి ఉండకూడదు, మళ్ళీ బాగా కోడి చూపు ఉండాలా, అలాంటివి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి డాగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకు గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నెమల డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పచ్చకాకి డాగలు, ఎర్ర నెమలి అబ్రాసులు, కోడి చూపు లేని డాగలు, శుద్ధ డాగలు ఉంటాయి కదా అలాంటివి, అలాగే శుద్ధ నెమళ్ళు, నెమల డాగల టైపులో శుద్ధ నెమళ్ళు, నెమల డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పచ్చకాకి డాగలు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు అనమాట, కాళ్ళు బ్లాక్ నలుపు ఉండాలి, అలాంటి పచ్చకాకి డాగలు చాలా చాలా బాగా పనిచేస్తాయి ఈ టైమింగ్స్లో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకి డాగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు,
ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, అలాగే కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి డేగలు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి గౌన్ నెమళ్ళు. ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. గౌన్ నెమళ్ళకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, పసిమ ఉండొచ్చు, ఎర్ర పసిమ. అలాంటి గౌన్ నెమళ్ళను మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకోయిన గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర పసిమ గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులన్నింటిని కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చ కాకులు, కోడి డేగలు, నల్ల కట్ట రసంగులు, ఈ రంగులన్నింటిని కూడా మ్యాక్సిమం ఉపయోగించకూడదు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, అలాగే కోడి నెమలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు కోడి డేగలు పెట్టుకోవచ్చు ముసుకి, కోడి రసంగులను పెట్టుకోవచ్చు, కోడి నెమలను కూడా పెట్టుకోవచ్చు. వాటికి కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు ఆల్రెడీ ముసుగు పెట్టుకోవచ్చు. తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు, ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్ చూపులకే పెట్టుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, పసిమిగల నెమళ్ళు, పసిమిగల 9 మంది కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించకూడదు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. నైటు 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, శుద్ధ నెమళ్ళు ఈ టైమ్స్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పసిమిగల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, అలాగే కోడి నెమళ్ళు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పూలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, అలాగే ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి మైలాలు. ఇక్కడ కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోళ్ళకి కోడి మైలాలను బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి మైలాలను కనుక పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సేతువాలు, ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర పసిమ గల కాకులు, ఎర్ర పసిమ గల నెమల డేగలు, అన్నీ మ్యాక్సిమం ఎరుపు అనేది ఇక్కడ నెమల డేగలు, ఎర్ర పసిమ గల నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, పసిమ గల నెమళ్ళు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఊడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం గట్టి కాకిడాగలు అనమాట. గట్టి కాకిడాగలు అంటారు కదా, అలాంటి గట్టి కాకిడాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కోడి చూపు మాత్రం ఎక్కడ ఉండకూడదు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చ కాకిడాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో మనం చూపులకు మాత్రమే ఉపయోగించుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు,
కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎందుకంటే మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది